ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్కు బ్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, ఒక అంటే చిన్న పూర్ మ్యాన్కి ఎట్లా పనిచేస్తుంది, ఒక కార్పొరేట్ కంపెనీకి ఎట్లా పనిచేస్తూ ఉంటుంది బ్యాంక్స్ అనేది ఇవాళ ఒకసారి చెప్తాను. ప్రజలారా, ఇది స్టోరీ ఏంటంటే ఒరిస్సాలో ఒక ట్రైబల్, ఒక చదువుకునే వ్యక్తి, ఆయన అసలు బ్యాంక్ వెళ్తే వాళ్ళ చెల్లెలు చనిపోయింది, ఆయన బ్యాంక్ వెళ్తే చెప్పినంటే అయితే మీ చెల్లెల్ని తీసుకురా అంటే ఆమె చనిపోయింది సార్ అని చెప్పిండు. చెప్తే కూడా వాళ్ళు వినకుండా నువ్వు బాడీని అయినా తీసుకొస్తేనే మేము అట్లా చేస్తాము అని చెప్పడం జరిగింది. లేదు, ఉండాల్సిందే ఆ వ్యక్తి అంటే చనిపోయిన తర్వాత ఎట్లా తీసుకొస్తామంటే వినకపోతే ఆయన ఏం చేసినంటే చనిపోయిన దగ్గర, వాళ్ళ చెల్లెలు చనిపోయిన దగ్గర ఆ బొంద తవ్వి ఆ బొందలకి వెళ్ళి స్కెల్టన్ అంతా తీసుకొని బ్యాంక్ వెళ్ళిండు. స్కెల్టన్ అంతా తీసుకొని బ్యాంక్ వెళ్తే ఇక అసలు బ్యాంక్ వాళ్ళంతా పర్షన్ అయిపోయి ఇక అసలు ఇదంతా ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం పోలీసులు వచ్చేసి అంతా అదే ఇది ఒక సైడ్ మనం పక్కకు పెట్టేసి మనం కార్పొరేట్ని చూద్దాం. అనిల్ అంబానీనో, లేకుంటే ఏబీజీ షిప్ యార్డ్నో, లేకుంటే విజయ్ మాల్యానో, ఇంకా మిఖిల్ చగస్కీనో, ఇట్లాంటి వాళ్ళందరూ లిస్ట్ పెద్దగా ఉంటుంది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే బ్యాంకులు రైట్ ఆఫ్ చేసేస్తాయి. రైట్ ఆఫ్ చేసేయడం అంటే ఏంటంటే మన ప్రభుత్వము ఇక వీళ్ళు డబ్బులు కట్టర్లే అని చెప్పి ఆ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలే, అకౌంట్స్ క్యాన్సిల్ అయిపోయి అట్లా చేసేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ డబ్బులు రికవరీ కావాలి. ఒక పేదవాడు మరి ఇట్లా, కార్పొరేట్ కంపెనీలేమో ఇట్లా. సో ఇది ఒకటి చూపిస్తాను, ఇటు వీడియో ఇది ఒకసారి చూడండి ప్రజలారా. ఇంకో ఈ వ్యక్తి పేరు ముండా. ఏం ముండా అంటే జీతు ముండా. ఈ జీతు ముండా అనే వ్యక్తి ఇది బాడీ మొత్తం ఇంకో ఇట్లా తీసుకొని పోయి మొత్తం స్కెల్టన్ అంతా తీసుకొని పోయినా అనమాట. ఇట్లా చూడండి, మరీ దారుణం. పెన్ తీసుకుంటున్నాను. సో ఇట్లా మొత్తం స్కెల్టన్ అంతా తీసుకొని బ్యాంక్ దగ్గరికి పోయిండు. ఎక్కడ అంటే ఇగో ఇది చూడండి, ఒరిస్సాలో గ్రామీణ బ్యాంక్, ఒరిస్సా గ్రామీణ బ్యాంక్. ఇది ఎక్కడ అంటే ఇది కేంజిహార్ డిస్టిక్, ఒరిస్సా. వాళ్ళ ఊరి పేరు ఏంటంటే డిఎన్ఎల్డి అని ఒక చిన్న గ్రామం. జీతుముండా వయసు ఒక 50 సంవత్సరాలు, వీళ్ళ చెల్లెల వయసు 56 సంవత్సరాలు. వీళ్ళు మేకలు అమ్ముకొని ఒక 20,000 రూపాయలు బ్యాంకులో దాచుకుంటే ఈమె చనిపోతే ఈ బ్యాంకులను డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వకపోతే ఇగో బ్యాంకు దగ్గరికి మొత్తం ఇదంతా తీసుకొని వచ్చేసారు. దాంతో వీళ్ళు ఏమైందంటే మొత్తం పరిచయం అయిపోయి చేసేసారు. అయితే ఇక్కడ ఇది వీళ్ళు ఏం చెప్తారంటే బ్యాంక్ వాళ్ళు మేము పాలసీ ప్రిన్సిపల్స్ మేము ఏముంటాయో అవి వాడతాం కదా అని. అవునండి, ఇప్పుడు పేదవాడు ఒక 20,000 రూపాయలు, 20,000 రూపాయలు అది పెద్ద లక్షలు కూడా ఏం లేదు, 20,000 రూపాయలు వారు మేకలు అమ్ముకొని చదువుకొని మీకు కనిపిస్తలేదా అట్లాంటి వ్యక్తి? నాకు అర్థం కాదు. అంటే ఎంత పూర్ మ్యాన్ అట్లా వస్తే మీరు అట్లా ట్రీట్ చేస్తారు. పెద్ద వాళ్ళకేమో ఇప్పుడు లక్షల కోట్లు మొత్తం మాఫీ చేసేస్తారు. మీకు ఒక లెక్క చూపిస్తారు చూడండి ప్రజలారా. ఇప్పుడు లెటర్సే మొత్తం ఒక 20 లక్షల కోట్లు అనుకో. 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలంటే రాయాలంటే 100 సున్నాలు రాయాలి ఇక్కడ. సో ఈ 100 సున్నాలు రాసుకుంటూ పోతా ఉంటే కానీ మనకు తెలియని లెక్క. ఇంత తెలియని లెక్కలల్లా ఎంతమంది డబ్బులు ఇవ్వాలి యావరేజ్గా? ఇప్పుడు ఇంతమందికి ఇంత డబ్బులు కట్టాలంటే ఇటువంటి 20,000 మంది ఆ 20 లక్షల కోట్లల్లా ఎన్ని వస్తాయి? ఎంతమందికి ఒక 10 కోట్ల మందికి ఇవ్వాల్సి వస్తుంది. 20 లక్షల కోట్లలో ఇవ్వాలంటే ఇక ఆలోచించుకోండి, 10 కోట్ల మందికి ఇవ్వాలి. అంతమందికి ఆ పైసలు ఇవ్వచ్చు 20,000 రూపాయలు. సో ఇంత చిన్న మనీని బ్యాంక్స్ ఏమో ఇవ్వవు. విజయ్ మాల్యాది పాస్పోర్ట్ కూడా చూడకుండా ఆయన పంపించేసేసారు. అనిల్ అంబానీకి ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న కూడా ఒక 50,000 కోట్లు మళ్ళా రుణమాఫీ చేసేసారు. కేవలం ఎంత కడితే 500 కోట్లు కడితే 50,000 కోట్ల రుణమాఫీ చేసేసారు. ఇట్లా నడుస్తూ ఉంటుంది రైట్ ఆఫ్ అంటే వాళ్ళకి. ఏబీజీ షిప్ యార్డ్ అదొక కొన్ని వేల కోట్లు, అది కూడా 5-6 కోట్లు ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకా నాకు తెలిసిందైతే అంతే ఉంది. ఇట్లా ఇక పేర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంతో ఉంటుంది. ఇక కొన్ని పేర్లు ఉంటాయి అంబానీ అదాని వాళ్ళకైతే ఇక వాళ్ళకి అసలు చెప్పనే అక్కర్లేదు. ముంబైలో నావీ ముంబై కారిడార్ లో ముఖేష్ అంబానీకి 9 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ అమ్మింది గవర్నమెంట్. 9 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్. అది ఒక్కసారి ఆలోచించండి. అట్లాగే ఇప్పుడు అదానికి కనుక చూసుకుంటే ఆయన వెల్త్ 5,000 కోట్ల నుంచి ఆల్మోస్ట్ ఒక 20 లక్షల కోట్లకు పెరిగింది కేవలం 10 ఏళ్లలో. 5,000 కోట్ల నుంచి 20 లక్షల కోట్లు. మరి ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆయన కష్టపడి సంపాదిస్తే ఇన్నేళ్ళు సంపాదించలేదు, ఈ లాస్ట్ 10 ఏళ్లలో మొత్తం గన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం, ఈయనకు నిజంగానే లైఫ్ సర్టిఫికేట్ లేదు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదు, ఇంకా ఏవో సర్టిఫికేట్స్ అట్లా ఉంటాయి కదా గవర్నమెంట్కి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆయన దగ్గర లేవు. మరి లేనప్పుడు అది ఇవ్వాల్సిన పూచి ఎవరిది? అయితే ఆ ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఊర్లో సర్పంచ్ ఇంకా లేకుంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా, మరి అట్లా ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు ఆయనకు బ్యాంకు దగ్గర పోతా ఉంటే ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు. మరి కనీసం బ్యాంకులైనా 20,000 రూపాయలే సరే ఏదో ఒకటి తీసుకొని రా మనం ఇద్దాము అని అంటే అట్లా ఏం కుదరలేదు వాళ్ళకు. సో మనం ఇప్పుడు ఒక 20,000 రూపాయలు ఇస్ నాట్ ఏ బిగ్ నంబర్ కదా ఒక బ్యాంక్ మేనేజర్కి, అది అట్లా వాళ్ళ సార్ట్అవుట్ చేయడానికి. సరే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కావచ్చు, ఉండే మనం ఏం చెప్పంలే, కానీ ఆ వ్యక్తిని చూస్తే అయితే అర్థమవుతుంది కదా మీకు ఇంత సంచలనం కావాల్సినంత అవసరం అయితే లేదు కదా. సో ఇప్పుడు మనం దీన్ని మనం కనుక మిగతా వాటికి చూసుకుంటా ఉంటే సిస్టమ్స్కి ఏమైతే ఉంటుందంటే ప్రజలారా
సిస్టమ్ ప్రాపర్గా లేదు. ఎందుకు ప్రాపర్గా లేదు అన్నాను అంటే వీళ్ళకం ఎట్లా ఇంకా రిచ్ వాళ్ళకం అట్లున్నది అంటే మనం ఓటు ఎక్కడ వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, ఎట్లాంటి వాళ్ళకి ఓటేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఓటేస్తున్నాం ఎక్కడనో తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఓట్లు వేస్తే ఇట్లనే తయారై సిస్టమ్ మొత్తం గబ్బు గబ్బు కరప్టెడ్ ఎట్లా పడితే అట్లా తయారైతే ఉంటుంది. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను. ఇప్పుడు ఈయన కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడనే అనమాట. తర్వాత ఏం చేసినంటే ఇక బ్యాంక్ దగ్గరికి పోయిన తర్వాత ఈయనకు ఏదో ఇచ్చేసిండ్రు, కొంత డబ్బులు అట్లా ఇచ్చేసిండ్రు, అవి పేపర్స్ అట్లా ఇచ్చేసిండ్రు. ఇక మన భారతదేశంలో ఇంకోటినది ఇప్పుడు ఇవాళ రేపు ఫోటోగ్రఫీ అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది. ఎవరెక్కడికైనా పెద్ద ఫోటోలు తీసుకొని ఈ ఫోటో చూస్తారనరా, ఇప్పుడు దాకానే వాళ్ళు పైసలు ఇవ్వలేదు. ఎప్పుడైతే పేపర్లో పడ్డదో ఈయనకు మొత్తం పైసలు ఇచ్చేసిండ్రు, ఇంకో 15,000 అడిషనల్గా ఇచ్చిండ్రు, ఎందుకంటే మేము ఇచ్చినాం అని చెప్పుకోవడం. సో కేసు అయిన తర్వాత వీళ్ళు పోలీసులు వచ్చేసి బ్యాంక్ వాళ్ళని తిట్టారు, మీరు ఎందుకు ఇట్లాంటివి చేసేసిండ్రు అని చెప్పి. పోలీసులు తిట్టడం అనో బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అనే కాకుండా సిస్టమ్ను బాగుపరచాలి. సిస్టమ్ను బాగుపరచాలంటే ఓటర్ మారాలి. ఫస్ట్ ఓటు అమ్ముకోకుండా న్యాయబద్ధంగా ఓటేయాలి. ఏదో క్యాస్ట్కు రిలీజన్ కోసమో దేనికోసమో ఉంది అంటే ఇట్లాంటి ఇబ్బందులే జరుగుతూ ఉంటాయి. రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపిస్తూ ఉంటాను. మీకు కూడా ఇట్లాంటి సామాజికమైన టాపిక్స్ ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడండి. వాళ్ళకు ఒక ఈమెయిల్, లేకుంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ ఏదో ఒకటి చేస్తే ఏమైతే ఉంటుంది అంటే ఆ మొమెంటం పెరుగుతూ ఉంటుంది. ఆ మొమెంటం పెరిగి న్యాయ వ్యవస్థ వైపు మనం ఎక్కువ అడుగులు వేయడానికి వీలవుతుంది. లేకుంటే ఆయనకి ఇవాళ జరిగింది రేపు పొద్దున మనకు ఇంకో విధంగా ఏదో ఒక విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. ఈ వీడియో ఇక్కడ ఆపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.